బయట చూస్తే ఎండ తక్కువగా, వాతావరణంలో తేమ ఎక్కువగా, పగలు తక్కువ, రాత్రులు ఎక్కువ. ఇది ఇప్పుడు నడిచేటటువంటి శరదృతు కాలం. ఇలా ఉండటం వల్ల బాడీలో వచ్చేసరికి వాత దోషం అనేది అగ్రివేట్ అవుతుంది. సరిగ్గా ఈ నవంబరు, అక్టోబరు ఈ 2 నెలలు కూడా ఇది సరిగ్గా శీతాకాలానికి ముందునున్నటువంటి శరదృతువు. కాబట్టి ఇప్పుడు ఈ వాత దోషాన్ని తగ్గించుకుంటే మీకు శీతాకాలంలోని జనరల్గా అగ్రివేట్ అయ్యేటటువంటి ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు అవ్వచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. దాన్ని మనం ఇక్కడ నుంచే మనం న్యూట్రలైజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే శరదృతువులో మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే ఎప్పుడు కూడాను అప్పుడే ఉండినటువంటి కొంచెం వేడిగా ఉన్నటువంటి ఫుడ్డే మనము లోపలికనే తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, ఎక్కువగా లిక్విడ్, సెమీ లిక్విడ్ ఫుడ్స్ అంటారు, మనకి జావల టైప్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పుడు కూడాను డ్రై ఫ్రూట్స్ అంటే వేపుడు పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్, లేదంటే ప్యాకెట్ ఫుడ్స్, బిస్కెట్స్ ఇట్లాంటివి కూడా తీసుకోకూడదు. అండ్ ఈ శరదృతువులో ఎస్పెషల్లీ వ్యాయామం అనేది చాలా చాలా చాలా